రేపు గురువారం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రిలీజ్ అవుతున్న తమిళ సినిమా అంటే తమిళ పాన్ ఇండియా సినిమా చియాన్ విక్రమ్ తంగలాన్ అంటే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలో రిలీజ్ అవుతుంది రేపు. ఇక ఈ సినిమాని తెలుగులో 6 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే తెలుగులో హిట్ అవ్వాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల షేర్ రావాలి. 6 కోట్ల షేర్ రావాలి అంటే 12 కోట్లు గ్రాస్ రావాలి ఒక తెలుగు వరకే. తెలుగులో టాక్ బాగుంటే, రివ్యూస్ బాగుంటే ఖచ్చితంగా 12 కోట్లు వచ్చేస్తాయి. కానీ కాంపిటీషన్లో 3 తెలుగు సినిమాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ 2 పెద్ద సినిమాలు, డబుల్ స్మార్ట్ అండ్ మిస్టర్ బచ్చన్. ఇక ఆయ్ ఉంది, ప్లస్ హిందీ సినిమాలు ఉన్నాయి. మరి ఇంత పోటీలో మరి ఎలా కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇక ఒరిజినల్ తమిళ్ వర్షన్కి వస్తే టోటల్గా అన్ని భాషలు కలిపి ఈ తంగలాన్ సినిమాని 65 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే 65 కోట్లు షేర్ వస్తేనే బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా హిట్ అవుతుంది. 65 కోట్ల షేర్ రావాలి అంటే 130 కోట్లు గ్రాస్ రావాలి ప్రపంచవ్యాప్తంగా. అంటే మేజర్గా తమిళనాడు నుంచి రావాలి. 130 కోట్లు గ్రాస్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది. మన విక్రమ్ రీసెంట్గా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, పార్ట్ 2తో వచ్చాడు. అది మంచి హిట్ అయినాయి అవి. బట్ దాంట్లో మల్టీ స్టారర్ అది, ఇది సోలో హీరోగా తంగలాను. ఇక నాకు తెలిసి అంటే నాకు గుర్తున్నంత వరకు విక్రమ్కి అపరిచితుడే పెద్ద హిట్ కెరియర్లో. ఆ తర్వాత అంత పెద్ద హిట్ పడలేదు. ఇక ఈ తంగలాన్ ఏమన్నా ఆ రేంజ్ హిట్ ఇస్తుందా అనేది చూడాలి. రేపు గురువారం రిలీజ్ అవుతుంది అన్ని భాషల్లో. సో తెలుగు వరకు 6 కోట్లు కావాలి షేరు, అంటే 12 కోట్ల గ్రాస్ రావాలి. ఇక అన్ని భాషలు కలిపి తమిళనాడు మేజర్గా చూసుకుంటే 65 కోట్ల షేర్ రావాలి అంటే 130 కోట్లు గ్రాస్ రావాలి. అది మన చియాన్ విక్రమ్ కొత్త పాన్ ఇండియా సినిమా తంగలాన్. 65 కోట్ల కొన్న డిస్ట్రిబ్యూటర్లు. సో 130 కోట్ల టార్గెట్. తెలుగు టార్గెట్ వచ్చేసి 12 కోట్లు అందులో. ఓకే, బాయ్.